ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 41వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా హృదయముతోనూ నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ప్రియులారా, చూడండి ఈ వాక్య భాగంలో ఆయన పూర్ణ హృదయముతోనూ ఆయన యొక్క పూర్ణ ఆత్మతోనూ దేశములో మనలను నాటుతాడట. చూడండి, నాటబడినది స్థిరంగా ఉంటుంది, నాటబడనిది ఎండిపోతుంది, గాలికి ఎగిరిపోతుంది. ఈ నాటబడిన అనుభవము అనేది ఒక శ్రేష్టమైనటువంటి అనుభూతిని పరిచయం చేస్తుందండి. ఎందుకంటే ఆయన చేతులతో ఒక మొక్కల మనలను నాటినప్పుడు అది ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేది నేను మీకు మరలా క్రొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మొక్కలు నాటేటప్పుడు కొంతమంది నీ చేతితో నాటు, మీ చేతితో నాటండి అంటుంటారు. ఎందుకంటే ఆ చెట్టు ఎదిగి ఒక ఆశీర్వాదకరమైన అనుభూతికి రావాలని ప్రతి వ్యక్తి ఆశిస్తారు. ఇక్కడ సాక్షాత్తు దేవుడే ఆయన చేతితో ఆ మొక్కని నాటినప్పుడు అది ఎంత ఆశీర్వాదకరమైనది, ఎంత దీవెనకరమైనది అనేది వర్ణించలేనిది, వివరించలేనిది, అంత ఘనమైనది. ప్రియులారా, ప్రభువు మనలను ఆయన చేతితో నాటుతాను అన్నప్పుడు ఎలా నాటుతాడు ఆయన? మీరు చక్కటి మాట కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8-9 చరణాల్లో మీరు చూస్తారండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. చూసారండి, ఆయన ఎక్కడ నాటుతాడు, ఎలా నాటుతాడు అనేది ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. ఒక చెట్టుని ఆయన నాటాడట, ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి. అయితే ఆ నాటేటప్పుడు అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అనే మాట ఆలోచించండి. ఆ చెట్టును నాటేటప్పుడు ఆ పరిసరాలని శుభ్రం చేస్తాడు ఆయన. ఏదో నాటాలి, ఉంచాలి, చేయాలి అనే కర్తవ్యం మాత్రమే కాదు, దాని మీద ఒక బాధ్యత కూడా ఉంది దేవునికి. ఆ చుట్టూ పరిసర ప్రాంతాలని పరిశుద్ధపరిచి అన్యజనులను వెళ్ళగొట్టి అంటే అర్థం ఏంటి? ఆ అన్యజనుల యొక్క కార్యకలాపాలని మనకు తగలకుండా ఆ పరిసర ప్రాంతాన్ని పరిశుద్ధపరిచి, అంటే మనలను అంత జాగ్రత్తగా ఆయన నాటుతాడు. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను అనే మాట ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన చేతితో నాటితే, ఆయన చేతితో నాటబడితే అలాంటి దీవెనకరమైన అనుభూతిని మన బ్రతుకుల్లో మనం ప్రత్యక్షపరచగలుగుతామండి.
ఏదో బ్రతుకుతున్నాము అని కాకుండా, ఏదో భక్తి చేస్తున్నాము అని కాకుండా, ఏదో బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను అని మాత్రమే కాకుండా, ఆ ఉన్నతమైన శ్రేష్టమైన జీవితం మనకు లభ్యమవుతుంది ఆయన చేతితో నాటబడినప్పుడు. అంతేనా అంటే కాదు. ఆయన చేతితో నాటబడిన ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అనంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం ఓ చక్కటి మాట మనం చదువుతామండి. 92వ కీర్తన 13వ చరణాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ప్రియులారా, ఆయన చేత నాటబడిన వారట దేవుని మందిరములో వర్ధిల్లుతారట. లోకంలో వర్ధిల్లే వ్యక్తులు మనం చూస్తుంటాము. ధన సమృద్ధి, సిరి సంపదలు, పదవులు, ఆధిక్యతలు, ఆధిపత్యాలు ఇవి లోకస్తులకి వర్ధిల్లడముగా కనిపిస్తాయి. కానీ ఒక ఆత్మానుసారమైన వ్యక్తి దేవుని మందిరములో వర్ధిల్లడం అనంటే, ఇక్కడ మనం గమనించాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లడం, ఆధ్యాత్మికమైన విషయాలలో బలాన్ని పొందుకోవడం, ఆధ్యాత్మికమైన విషయాలలో ఒక నీడనిచ్చే వృక్షముగా మార్చబడడం. దేవుని మందిరంలో నాటబడి వర్ధిల్లడం మన జీవితంలో ప్రియులారా మన వరకు మాత్రమే కాదు, అది తరతరాల దీవెన, తరతరాలకు సంబంధించిన ఒక ఆశీర్వాదకరమైన అనుభవం చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. దావీదు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టునై ఉన్నాను అన్నాడు. దేవుని మందిరములో నాటబడ్డాడు. చూడండి, అతనితోనే ముగించబడిందా ఆ ఆశీర్వాదం? అతనితోనే అంతరించిపోయిందా అతని ఆశీర్వాదం? కాదు కాదు. అతని సంతతిలో ఒకడు సింహాసనం మీద ఉండకపోడు అనే ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు. తరతరాల దీవెనను అందుకున్నాడు. ఈనాటికి యేసుక్రీస్తు మూలాన ఆ దీవెన మనం కూడా అనుభవిస్తున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, నాటబడిన వారు వర్ధిల్లుతారు, ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితికి ఎక్కి వెళుతారు. నాటబడిన స్థితిలోనే ఉండరు, నాటబడిన అనుభవాలలోనే ఉండరు. వాళ్ళు నాటబడ్డారు గనుక మహావృక్షముగా అభివృద్ధి చెందుతారు, వర్ధిల్లుతారు అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. ఇక రెండవ విషయానికి వస్తే, కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన 3వ చరణాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఇక్కడ చూడండి, ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నాటబడిన వాడై ఫలములిచ్చు చెట్టు వలె ఉండును. వర్ధిల్లడం, ఎదగడం మాత్రమే కాదండి, ఫలములు ఇవ్వడం. కొన్ని చెట్లు మనం చూస్తుంటాము, ఏపుగా ఎదుగుతాయి, కానీ భూతద్దం పెట్టి వెతికిన ఒక్క ఫలం ఉండదు. చెట్టు చూడడానికి పచ్చగా ఉంటుంది, ఏపుగా ఎదుగుతుంది, బలంగా ఉంటుంది, కానీ ఫలములు, ఇదిగో నాటబడిన వ్యక్తి, ఆయన చేతితో నాటబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని మందిరములో వర్ధిల్లి మహావృక్షముగా ఉంటాడు. అంతేకాదు, ఆ మహావృక్షము ఫలములిచ్చే మహావృక్షమై ఉంటుంది. ఒక్కొక్క చెట్టును చూసినప్పుడు వింతగా ఉంటుందండి. ఎందుకంటే ఆ చెట్టు ఎంత గుబురుగా ఉంటుందో అన్ని ఫలాలు ఉంటాయండి. ఏమి కాసిందిరా బాబు ఈ చెట్టు అంటుంటాం మనం. ఏదో 4-5 ఫలాలు ఇవ్వడం అంత మాత్రమే కాదు. మీకు ఇంకో మాట చెప్పనా, ఇందులో దాగి ఉన్న మరొక మర్మం కూడా మనం గమనిస్తే, ఏ చెట్టు ఎన్ని ఫలించినా ఒక్క ఫలము కూడా తన కొరకు వాడుకోదండి. ఏ చెట్టు కూడా ఫలించి 4 నేను తింటాను, ఒక 4 మీకు ఇస్తాను అని అంటదండి. అది ఫలించేదే ఇతరుల కొరకు, తన కొరకు కాదు.
అలాంటి చెట్టుగా మనం ఉంటామట ఆయన చేతిలో నాటబడిన వారమైతే. అంటే మనము అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా, అనేకులకు ఫలములిచ్చి, వాళ్ళను సంతృప్తిపరిచి, వాళ్ళను సంతోషపరిచే విశ్వాసిగా మనం బ్రతకగలుగుతామండి. నా ప్రియమైన సహోదరులారా, ఎన్ని ఫలములో ఆ చెట్టుకి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఫలములు అనంటే, ఆ చెట్టు నాటబడి లోతుగా వెళ్ళి నీటిని ఆస్వాదించి ఆహారం లేక శక్తిని పొందుకొని ఫలములివ్వడం. మనము కూడా ఆ ఫలములను అనుగ్రహించే ఒక మంచి చెట్టుగా మనం మార్చబడాలంటే ఆయన చేత మనం నాటబడాలి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్ములను నాటుదును అని. మరి ఈ రోజున ఆయన చేత నాటబడిన వారమై వర్ధిల్లుతూ ఫలములిస్తూ మనం అనేకులకు ఆశీర్వాదకరమైన అనుభవాలలో ఉండుటకు ఇష్టపడుతున్నామా, లేక లోకంలో నాటబడి ఐహిక విచారాల వలన ఎండిపోయిన మోడులా బ్రతుకుతున్నామా అనేది మనల్ని విమర్శించుకోవలసిన విషయం అది. కొంతమంది చూడండి, వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు అని అంటే, వాళ్ళు విశ్వాస జీవితం జీవిస్తున్నారు అని అంటే, ఈ విశ్వాసము ద్వారా అనేకులను క్రీస్తు యొద్దకి నడిపించగలిగిన వ్యక్తులై ఉంటారండి. ఫలించడం అంటే ఏంటి? అనేకులను ప్రభు యొద్దకు నడిపించడం, అనేకులను వాక్యము చేత సంతోషపరచడం, అనేకులను ఆత్మీయ అంతరిక్షంలోనికి ఆహ్వానించడం. నేను రక్షించబడ్డాను, నా ద్వారా అనేకులు రక్షించబడాలి. నేను సంతోషిస్తున్నాను, నా ద్వారా అనేకులు సంతోషించగలగాలి. నేను విశ్వసిస్తున్నాను, నా ద్వారా అనేక మంది విశ్వాసంలోనికి రావాలి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా ద్వారా అనేకులు పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. ఇలా మనం ఫలములను ఫలించు వారమై ఉండాలి. దైవజనుడు యోహాను కూడా చెప్తాడు, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి అన్నాడు. మీరు రక్షించబడ్డాను అని చెప్పుకుంటూ, మారు మనసు పొందాను అని చెప్పుకుంటూ, ఆ మారు మనసుకు తగిన ఫలములు లేకపోతే ప్రయోజనం ఏంటి? కనుక నా ప్రియ సహోదరులారా, ఆ ఫలములను కలిగిన చెట్లమై మనం బ్రతకాలి. అది దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆయన మనలను నాటింది. ఏ వ్యక్తుల ద్వారా మనం నాటబడలేదు, ఏ మనుషుల చేత మనం రక్షించబడలేదు, ఏ ఘనమైన అధికారుల వలన మనం నాటబడలేదు. మనం సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుని చేత మనం నాటబడిన వారు. గనుక ఆ నాటబడిన మనం మొదటిది అభివృద్ధి చెందాలి, రెండవది ఫలములు ఫలించాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? పరిశుద్ధ గ్రంథంలో మనం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదివినప్పుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రియులారా, చూసారా ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా వ్రాయబడిన మాటల్లో చూడండి. ఈ నాటబడిన చెట్టట పచ్చగా ఉంటుందట, వేరు లోతుగా ఉంటుందట, వెట్ట కలిగినను భయపడదట. శ్రేష్టమైన మాట ఇంకోటి ఏంటంటే, వర్షం లేని సంవత్సరమున కూడా చింతించదట. చింత లేని చెట్టు, చింతే లేని చెట్టు, ఏ బాధ, ఏ కలవరం, ఏ ఆందోళన ఈ చెట్టుకు ఉండదండి. వర్షం లేకపోయినా అంటే మరి రావాల్సిన వర్షం రాక, రావాల్సిన ఆశీర్వాదం కలగక, కాస్త శ్రమ, శోధన, ఇబ్బంది కలిగినా కూడా చింతించదట. మరి ఈ రోజున అన్నీ ఉన్నా కూడా చింతలు తప్పట్లేదు. కొంతమందికి అన్ని సమృద్ధిగా ఉన్నా కూడా హృదయంలో ఏదో తెలియని ఒక చింతన. మరి ఇక్కడ దేవుని చేత నాటబడిన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి చింతే లేదు, వెట్ట కలిగినా చింత లేదు, వర్షం రాకపోయినా చింత లేదు,
ఒకవేళ సుడిగాలులు పెను తుఫానులు వీచినా ఈ చెట్టు చింతించదట. చింతలేని చెట్టు, చింత చెట్టు కాదు, చింతలేని చెట్టు. మరి అంతటి శ్రేష్టమైన బ్రతుకు ఆయన చేతితో నాటబడిన ఆ చెట్టుకు ఉంటుందండి. ఒకవేళ ఆ చెట్టుని మనం అడిగితే, ఏంటి ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటావు, ఏమి నీకు చింత, బాధ, కన్నీళ్లు, కష్టం ఉండవా అని అడిగితే ఒకవేళ ఆ చెట్టు చెప్తుందేమో, నేను ఆయన చేత నాటబడ్డాను, ఆయన నన్ను నాటాడు గనుక నా మీద ఆయనకి బాధ్యత ఉంది, నాకు ఏ కొదువ లేకుండా నన్ను పోషించే దేవుడు ఆయన, ఎందుకంటే ఆయన కదా నాటింది. నేను మనుషుల చేత నాటబడితే ఒకవేళ మనుషులు నన్ను పట్టించుకోవట్లేదు అనుకునే దానను, కానీ దేవుడు నన్ను నాటింది. ఆయన నాటి విడిచిపెడతాడా? ఆయన నాటి దాటుకుని వెళ్ళిపోతాడా? కంచె వేస్తాడు, కాపుదలనిస్తాడు, వేరు లోతుగా తన్నేటట్లుగా నాకు కృపనిస్తాడు, నన్ను ఆయన అరచేతిలో చెక్కుకుంటాడు. నేను ఎందుకు చింతించాలి? నిజమే ప్రియులరా, మనలందరినీ ఆయన నాటాడు. ఆయన చేత నాటబడిన వారమైతే మన చింత యావత్తు ఆయన మీద వేసి సంతోషించాలి, ఆనందించాలి. చింతించు వారమై ఉండకూడదు. వ్యధ చెందుతూ వేదన పడుతున్న వారమై మనం ఉండకూడదు. మన చింత యావత్తు ఆయన సిలువలో భరించాడు. మన దరిద్రతను ఆయన భుజముల మీదకి ఎత్తుకున్నాడు. మన పాప భారాన్ని ఆయన సిలువలో మేకులతో దిగగొట్టాడు. మనకు విడుదలనిచ్చాడు. మన పక్షమై ప్రభువు ఉన్నాడు. ఆయన మన కొరకే రక్తం కార్చాడు, మన కొరకే దెబ్బలు తిన్నాడు, మన కొరకు ప్రాణమే పెట్టేశాడు. మరి ఇంత త్యాగశీలి మనల్ని విడిచిపెడతాడా, దాటుకొని పోతాడా? లేనే లేదు. మనం చింతించవలసిన అవసరం ఏమీ లేదు. ప్రభువు మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన చేత మనం నాటబడాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. 3 విషయాలు చెప్పాను. నాటబడిన వారు వర్ధిల్లుతారు, నాటబడిన వారు ఫలములిస్తారు, నాటబడిన వారు చింత లేకుండా సంతోషిస్తారు. అలాంటి కృప కొరకై ప్రభు సన్నిధిలో వేడుకుందాము. అలాంటి కృప మన దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. నైనా మీరు ఒక చెట్టు వలె మమ్మలను నాటే దేవుడవు. మీ చేత మేము నాటబడాలి. మీరు నాటితే అన్య జనులను వెళ్ళగొట్టి సరి అయిన స్థలమును ఏర్పరచి మమ్మలను నాటే దేవుడవు. అందుకే మీ చేత నాటబడిన వారు వర్ధిల్లుతారని, ఫలములిస్తారని, చింత లేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారని మీ లేఖనాలలో నుంచి మేము గ్రహించగలిగాం. అలాంటి వ్యక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.